ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని విషయాల్లో దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన ఎలా వెళ్తాయనేది క్లారిటీ వచ్చేసింది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఏపీ మీద సీతకన్నేసిందా? పొత్తు విషయంలో అధిష్టానమే అయోమయంలో ఉందా? ఎందుకంటే ప్రస్తుతం మొత్తం ఒక సుడిగాలి పర్యటన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పర్యటన చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన పర్యటన లేదు అనేది తాజాగా పిఎంఓ విడుదల చేసిన షెడ్యూల్లో ముందు ఉంది అన్నారు. కానీ తర్వాత క్యాన్సిల్ చేశారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే నేపథ్యంలో పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, పొత్తు విషయంలో తేల్చుకోవడానిక లేదంటే వాళ్ళ అభ్యర్థుల్ని ఫైనల్ చేసుకోవడానిక, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ వ్యూహం ఏంటి, ఆలోచన ఏంటి అనేది అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ నిజంగా అంటే దేశవ్యాప్తంగా చేస్తున్న టూర్లో ఏపీకి సంబంధించి లేదా మోడీ గారిది అంటే ముందు ఉందన్నారు, తర్వాత ఏదో పిఎంఓ విడుదల చేసిన షెడ్యూల్ లేదు తీసేశారు అనేది నిజమేనా? విశాఖపట్నం ఉండాలి లెక్క ప్రకారం, అదే ఉండాలి. ఈ ముందు విశాఖపట్నానికి వచ్చి అటు వెళ్ళాలి తెలంగాణ, కానీ అది క్యాన్సిల్ అయింది. అంటే మిగిలిన రాష్ట్రాలు అన్నీ ఉన్నాయంట, ఒక ఏపీది ఎందుకు ప్రిపేర్డ్ గా లేరు వీళ్ళు. ఇక్కడ అసలు వీళ్ళు ఏ ప్రిపేర్డ్నెస్ ఉంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి? ఏంటంటే ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు, కన్సల్టెన్సీ లాగా నడుపుతున్నారు పార్టీ. అంటే ప్రిపేర్డ్గా ఉండడానికి మొత్తం సెంటర్లే నడుపుతుంది కదా సార్, హైకమాండే మొత్తం షెడ్యూల్ అంతా వీళ్ళకి ఇస్తుంది కదా, ఏం చేయాలి ఏంటనే. ఇంకా కొత్తగా వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి ఏముంటుంది? ఎందుకు ఇస్తుంది వాళ్ళు? ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి, ఎలా రెడీ అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా. ఇక్కడ సెపరేట్ పార్లమెంట్ ఎన్నికలు ఇంకో డేట్లు ఏం జరగవు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మీరు ఇట్లా పెట్టుకోండి వాళ్ళు ఏమైనా చెప్తున్నారు ఏంటి? వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు, అదే అంటున్నారు. ఎవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు? అక్కడ తెలంగాణ బీజేపీ అది, ఇక్కడ లేదని అదే చెప్తుంది నేను. అదే అంటున్నాను, ఇక్కడ నాయకుల్లో ప్రిపేర్డ్నెస్ లేదు, అక్కడ నాయకత్వంలో ప్రిపేర్డ్నెస్ ఉంది. తెలంగాణలో ధన్మని జనాన్ని పోగేసుకురాగలిగినటువంటి వాళ్ళు, అసలు పిలిస్తే వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రాలో లేదు. అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడేనా, ఇంత ముందు నుంచి ఇంతేనా? ఫస్ట్ నుంచి అదే ఉంది. ఫస్ట్ నుంచి ఏపీ బీజేపీలు ఇంతేనా? అంతే. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా అంతే. దాన్ని డెవలప్ చేయాలి అన్న ప్రతిసారి కూడా కరెక్ట్ గా నోటి దగ్గరకు ముద్దొస్తున్నప్పుడు పీకేస్తా ఉంటారు. అదే సమస్య. ఎవరు కూడా మాస్ లీడర్లను తయారు చేయలేదు. అటు తయారు కావాలా ఎవరికి వాళ్ళు, తయారయ్యే ప్రతిసారి కూడా తీసుకెళ్లి పొత్తుల్లో పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాక, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ తెలుగుదేశం పార్టీ మీద ఇంకా యాజిటేషన్ చేయలేదు వీళ్ళు. తెలుగుదేశంతో ప్రభుత్వంలో విమర్శించలేరు, వాళ్ళని ప్రశ్నించలేరు. అప్పుడు ఇంకా నీకు ఓటు ఎందుకు వేస్తారు? నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఓ జగన్ కో లేకపోతే ఒక చంద్రబాబుకో ఓ పవన్ కో ఓట్లు ఎందుకు? పోరాడతాం. ఈ పోరాటం చెయ్యాలంటే నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి. నీ పార్టీ ఏ రోజు వెళ్ళిపోయి ఎప్పుడు పొత్తు పెట్టుకుంటుందో తెలియదు, ఎప్పుడు చూసినా తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకుంటాడు. ఇంకెట్లా పార్టీ సర్వైవ్ అవుతుంది? పార్టీ సర్వైవ్ కావాలంటే నేను ఇవాళ పోరాడానంటే నాకు మళ్ళీ రేపు లైఫ్ ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉండాలి. ఆ భరోసా ఎవరిస్తున్నారు దానికి? కాబట్టి కార్యకర్త అనేటువంటి వాళ్ళు అట్లా డిజప్పీర్ అయిపోతూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంది. ఇవాళ రోజున నాకున్న అవగాహన మేరకు బీజేపీ మీద నెగిటివ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 40% ఉంటుంది, పాజిటివ్ థాట్ ఉన్న వాళ్ళ సంఖ్య 60% ఉంటుంది. కాకపోతే ఓటేయరు. ఎందుకని? ఇది గెలుస్తుంది అన్న ఫీలింగ్ కల్పించలేకపోతున్నారు. గెలుస్తుంది అనే ఫీలింగ్ కల్పించడం అనేటువంటిది ముఖ్యం. ఫీల్ ఈజ్ గుడ్, ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మంచి ఫైట్లోకి వచ్చారు వీళ్ళు అనే ఒక టాక్ ఉంటుంది చూడండి, ఆ టాక్ అనేటువంటిది చాలా ముఖ్యం. సెంటర్లో రాబోతున్నారా అనే ఫీలింగ్ ఉంది. సెంటర్లో రాబోతున్న పార్టీ ఇక్కడ ఏం చెయ్యాలి? 2014 నుంచి రాష్ట్రం 2 ముక్కలైంది. 2014 నుంచి ఇప్పటికి 2 ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ 2 ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇవి. ఈ 2 ప్రభుత్వాలు, ఆయన చంద్రబాబు తన స్వార్థం చూసుకున్నాడు, తన కుటుంబ స్వార్థం చూసుకున్నాడు, జగన్ తన వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నాడు. ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రాష్ట్రాలు ఖర్చు పెట్టడం తప్పించి సొంతగా వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు? అప్పులు చేస్తున్నారు, అప్పుల పాలు రాష్ట్రాన్ని చేస్తున్నారు తప్పించి వీళ్ళు సొంతగా కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? ఇద్దరు కలిసి ఆయన అమరావతి అని ఒక వైట్ ఎలిఫెంట్ని పెట్టాడు,
ఈయనేమో సంక్షేమ పథకాల పేరుతో తీసుకొచ్చేసి ఈ డబ్బులన్నీ అప్పుల కింద ఈయన ఇంకొక వైట్ ఎలిఫెంట్ పెట్టాడు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అయితే 6 లక్షల 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మొత్తం కలిపితే ఒక 7-8 లక్షలు, ఏది కార్పొరేషన్స్ ఇవన్నీ కలిపితే కనీసం ఒక 7 లక్షలు అప్పులు చేశారు. 7 లక్షల మీద అప్పులు 40-50 వేల కోట్ల రూపాయలు రేపు వడ్డీలు చెల్లించుకోవాలా. వచ్చే ఆదాయం వచ్చేటప్పటికి 1,80,000 కోట్లకు మించి లేదు. అందులో 70,000 కోట్లు దీనికి తీర్చేస్తే, 50,000 కోట్లు అప్పులకి వడ్డీలకు తీర్చేస్తే, కిస్తీలకు ఇంకో 20,000 కోట్లు తీస్తే 70,000 కోట్లు అటుపోతే జీతాల కిందన వీళ్ళిద్దరూ జీతాలు ఉద్యోగాలు ఇచ్చుకున్న గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచాం అని చెప్పుకుంటూ వస్తుండడానికి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసుకొచ్చినటువంటి ఇంపాక్ట్ మూలంగా ఇవాళ దాదాపుగా 90,000 కోట్లు జీతాలు చెల్లించాలి. 90-80 ఇచ్చేసాక ఇంకేముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు? ఇంకా ఎట్లా చేస్తారు అంటే కేంద్రపు పథకాల ద్వారానే సాధ్యం. రోడ్లు వేయాలన్నా, కాలువలు కట్టాలన్నా, ఏమైనా. ఇవాళ నాడు నేడు కింద స్కూళ్లలో దాదాపుగా 60% కేంద్ర డబ్బులు పడుతున్నాయి. అట్లాగే హాస్పిటల్స్ కేంద్ర డబ్బులు పడుతున్నాయి. ఇట్లాగే ఆయుష్మాన్ భారత్ కేంద్ర పథకాన్ని ఆరోగ్యశ్రీ కింద మార్చుకున్నారు. ఇళ్ళు కేంద్రాన్ని. ఇవన్నీ ఇంతకంటే సఫిషియెంట్ గా ఇప్పుడు అవి మేము ఇస్తున్నా ఇక్కడ దోచుకుంటున్నారు. ఇక్కడ స్థలానికి మేము డబ్బులు ఇచ్చాం, 3 రేట్లు అని చెప్పేసి అది తిన్నది వైసీపీ వాళ్ళు. ఇప్పటికీ అది కట్టించి ఇవ్వట్లేదు. మేమైతే ఉత్తరప్రదేశ్ లో కట్టించి ఇచ్చాం, మధ్యప్రదేశ్ లో కట్టించి ఇచ్చాం, ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ అంటే ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చింది, బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్ లో కట్టించి ఇచ్చాం. కావాలంటే అక్కడ ఫోటోలు తీసుకో, అక్కడ వీడియోలు తీసుకో, తెచ్చి ఇక్కడ చూపెట్టి ఇదిగో మేమైతే మా రాష్ట్రాల్లో ఇట్లా కట్టించి ఇచ్చాం. 5 బేసులు ఎవరి దగ్గర వసూలు చేయలేదు, లేదా 1,00,000 రూపాయలకి వాళ్ళ చేత కట్టించుకుని చేసాం. మీకు ఇక్కడ అట్లా ఇవ్వబోతున్నాం. అట్లాగే కేంద్రంలో పవర్లోకి మళ్ళీ మేము బీజేపీనే మళ్ళీ కేంద్రంలో పవర్లోకి వస్తుంది అన్నది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కదా. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మాకు పవర్ ఇవ్వండి. ఇది గత 1.5 నుంచి 2 ఏళ్ల నుంచి వెళ్ళాలి కదా. పురంధేశ్వరి వచ్చినప్పటి నుంచి వెళ్ళాలి కదా. సోమవీర్రాజు అదే రూట్లో వెళ్ళాడు. వెళ్ళిన ఆయన అకస్మాత్తుగా పక్కన పెట్టి పురంధేశ్వరి నుంచి, పురంధేశ్వరి వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య ఇప్పుడు ఎట్లాగా వర్కౌట్ అవుతుంది? ఏపీ బీజేపీ కన్ఫ్యూజన్ కారణం పొత్తు ఒక్కటేనా, లేదంటే అధిష్టానం నుంచి క్లారిటీ కోసం ఏమన్నా వెయిట్ చేసి తాత్సారం జరుగుతుందా? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మా నాన్న అది కొనిపెట్టి ఇది కొనిపెట్టాను, ముందు చదువుకో, కాలేజీకి పో అంటాడు. వాచి కొనిపెట్టి లేకపోతే ఇంకోటి కొనిపెట్టి, ఎందుకు? ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వచ్చినప్పుడు చూద్దాంలే, ఈలోపు లేదురా డబ్బులు అని కన్విన్స్ చేయడం కంటే కూడా దబాయించేస్తారు. ఇది సాధారణంగా బీజేపీలో అదే నడుస్తుంది. వీళ్ళు వెళ్ళి పద్దాక మా పరిస్థితి ఏంటంటే, నువ్వు కదా పెంచాల్సింది పార్టీని రాష్ట్రంలో. పొత్తు పెట్టుకోమంటారు, వద్దంటారు, పొత్తు పెట్టుకోమంటారు. నేనేం చెప్తున్నావు? వెళ్ళి పని చేసుకో అని చెప్తున్నావు. మళ్ళీ పొత్తు ఉందా లేదా ఇవన్నీ నీకెందుకు? కానీ మరి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఇంకా అదే కదా క్లారిటీ అంటే. లేదని అర్థమా? మేము పెట్టుకో వాళ్ళు ఏమంటున్నారు, నీ పని నువ్వు చెయ్యి అంటున్నారు. చేసిన తర్వాత పొత్తు అనేది అదనపు ఇది కదా. నువ్వు జీతం ఇది, పైన ఈ పని చేస్తే పెర్ఫార్మెన్స్ బోనస్, అంతే కదా. నువ్వు పార్టీని డెవలప్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ బోనస్ కింద పొత్తు నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పార్టీని సంకనాకిస్తే పొత్తు కోసం నువ్వు వెంపర్లాడాలి. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎదురు నీ దగ్గరికి నిన్నెందుకు రాణిస్తాడు దగ్గరికి? నీ దగ్గర ఇప్పుడు కూడా ఏంటి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వల్ల ఇక్కడ ఏ ఓట్లు వస్తాయి నాడు పొత్తాడు అట్లా. కేంద్రంలో మోడీ వస్తాడని కాబట్టి ఆ క్రెడిట్ సొంతం చేసుకోవడానికి పొత్తు అడుగుతున్నా తెలుగుదేశం. కానీ ఒక వర్గం చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయాలు, ఈ తాత్సర్యాలు ఏపీకి రాకుండా మోడీ ఆగిపోవడానికి కూడా కారణం. అంటే బేసిక్గా ఒకటి ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఇది క్రియేట్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకేం కావాలి? మోడీ వచ్చి కాళ్ళట్టుకుని పొత్తు పెట్టుకోవాలి, అది వాళ్ళకి కావాల్సింది. ఇదే తరహాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంది? రోజు పురంధేశ్వరి ఎవరిని తిడుతుంది? బీజేపీ నాయకులు ఎవరిని తిడుతున్నారు? జగన్నే కదా. మరి ఇంకేం చేయాలి వాళ్ళు? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు జగన్ వదిలేసినట్టు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లాగే ప్రచారం ద్వారానే బీజేపీని బీఆర్ఎస్ అని చెప్పారు. మరి పొత్తు పెట్టుకుందా? అంతకుముందు ఏం చెప్పారు? తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో అని చెప్పారు. వీళ్ళే కదా ప్రచారం చేసింది. బతిలాడుతుంది, ఒప్పుకోవట్లేదని. నేను అంటే యాక్చువల్గా మోడీ నాట్ ఇంట్రెస్టెడ్, ఒక రకంగా నాట్ ఇంట్రెస్టెడ్ అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే ఏపీ విషయంలో ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉంటే పరిగెత్తుకొస్తాడు. నేను మీటింగ్ పెట్టలేను, జనం ఎవరు రారు, మాకు ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదండి అని మనం చెప్తుంటే ఇంకేమొస్తారు? తమిళనాడులో అన్నామలై అనేటువంటి వాడు, అక్కడ మిత్రపక్షం ఏఐడిఎంకే చాలా స్ట్రాంగ్, డిఎంకే తర్వాత అదే కదా.
అట్లాంటి దాన్ని వదిలేయండి అని అడిగి ఉమ్, నేను సాధిస్తానని చెప్పాడు. ఉమ్, అవకాశం ఇచ్చారు, సాధించి చూపెట్టాడు. ఉమ్, ఇవాళ రోజున అక్కడేమి ఓట్లేం జరగలేదు ఇవాళ ఉమ్, ఎన్నికలు, ఉమ్, కానీ మేము కొడతాం అంటున్నాడు, తిరుగుతున్నాడు. ఉమ్, మోడీ అందుకని 4 సార్లు పోయి వచ్చాడు. ఉమ్, నువ్వు ఇక్కడ తిరిగేవాళ్ళు ఎవరు? ఉమ్, ఏదో కార్పొరేట్ కంపెనీలు కనుక ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ పెట్టినట్టు ఉమ్, ఓ 100 మందితోనో ఒక 500 మందితోనో మీటింగ్ పెట్టి ఉమ్. దాంట్లో గెస్ట్ గా పార్టిసిపేట్ చేసి జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేసేస్తే పార్టీ ఎట్ట ఎదుగుద్ది? ఏ ఎన్నికల ప్రచారం లేని సమయంలోనే ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవానికి అప్పుడు ఏదో ఏదో పెట్టారు కదా, ఆ పేరు గుర్తురావట్లేదు, వెస్ట్ గోదావరిలో అంతలా పెడితే అప్పుడే ఇదే బీజేపీ అప్పుడు సోమవీర్రాజు గారు అనుకుంటా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంత జనాన్ని తీసుకొచ్చారు, అంత సక్సెస్ఫుల్ గా సభ నిర్వహించారు కదా. ఇప్పుడు ఎన్నికల టైంలో ఇక్కడ ఒక వైజాగ్ లాంటి ప్రాంతంలో పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? అది పార్టీ అధ్యక్షులను బట్టి ఉంటుంది. సోమవీర్రాజు ఇనిషియేటివ్ తీసుకున్నాడు, అప్పుడు నడిచింది. ఇప్పుడు పురంధేశ్వరి ఇనిషియేటివ్ పొత్తు చుట్టూతానే ఉంది. ఉమ్, పొత్తా వద్దా దీని చుట్టూతానే ఉంది. ఉమ్, ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్, ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే భారతీయ జనతా పార్టీ పద్ధతి, ఈ ఊరికి రాను ఈ ఊరికి పోను అని ఉండదు. అది అవును. సార్ మేము భారీ సభ పెడుతున్నాం సార్, ఉమ్, మీరు రావాలి తప్పనిసరిగా ఉమ్, అని అమిత్ షాను, నరేంద్ర మోడీను, నడ్డాను అడిగితే ఉమ్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు ఎంతమందిని పోగేస్తున్నావు అన్న దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఉమ్. వస్తారు. ఇంకో కోణంలో కూడా ఇది పొత్తులు తేలినాడు ముందే ఎందుకు ఇంకా ప్రచారం టైం ఉంది కదా, తేలిన తర్వాత అప్పుడు వెళ్దామని ఏమన్నా అనుకుంటుందా? ఇంకేం టైం ఉంది ఉమ్. ముందు? అంటే ఈ లోపల మిగిలిన రాష్ట్రాలు తిరిగేసి అప్పుడు ఏమన్నా వస్తారు, ఈ లోపల ఏదో తేలి చేసుకుని అలయన్స్ అయిపోతుంది. తెలంగాణలో ఏ పొత్తుందని వచ్చాడు, అక్కడ లేదని క్లారిటీ ఉంది కాబట్టి వచ్చారు. అది క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు కదా, అదే అంటున్నాను. అదే ఇక్కడ ఎవరు చెప్పాలి పొత్తు క్లారిటీ లేదని? ఉమ్, తమిళనాడు ఉమ్. వెళ్ళారు కదా, అవును, అదే అవన్నీ ఉన్నాయి లిస్ట్ లో, మొత్తం అన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఇది ఒకటే ఎందుకు లేదండి? ఇక్కడ ఉన్న లీడర్ల ఇనిషియేటివ్, ఉమ్, ఇక్కడ ఉన్న లీడర్ల ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఏం చేయాలి? ఉమ్. బేసిక్ అధిష్టానం ఏం తాత్సారం చేయట్లేదా? అధిష్టానం ఏం లేక తీసుకోవట్లేదా పొత్తు విషయంలో? అధిష్టానం అయితే మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది. ఉమ్, రోజుకోసారి మరి పొత్తు ఉంటుందా అంటే వాళ్ళని ఉమ్, మీ పని మీకు చేసుకోమంటున్నాం కదా అని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, అది సమస్య. పురంధేశ్వర్ గారు ఢిల్లీ వెళ్ళేది దీనికోసమేనా? వాళ్ళు కమిటీ ఇప్పుడు 2 రోజుల పాటు ఎలక్షన్ కి సంబంధించిన పొత్తుల మీద పొత్తులని కాదు, వాళ్ళు అక్కడ పార్టీ సంస్థాగతంగా లెక్కలు తీస్తున్నారు. ఉమ్, అన్ని రాష్ట్రాల అధ్యక్షులను పిలుస్తున్నారు, ఉమ్, పిలిచి లెక్క తీస్తున్నారు. ఉమ్, ఈవిడ ఎట్లా ఖచ్చితంగా పొత్తు ఉండాలన్న ఫీలింగ్ లో ఉంది ఆవిడ. వెళ్ళి మళ్ళీ చెప్తుంది మనం సింగిల్ గా అయితే వల్ల కాదండి అనేసి. ఉమ్, అప్పుడు ఇక అధ్యక్షురాలే పదే వల్ల కావట్లేదంటే ఉమ్. ఇక గత్యంతరం లేదు కాబట్టి పొత్తుకోకే అనాలి. పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక భారీ సమావేశం కూడా జరగలేదు, అంటే కేంద్ర పెద్దలను తీసుకొచ్చి మామూలుగా ఇంటర్నల్ గా జరిగే మీటింగ్స్ అయి పెద్ద జనాలకు అవసరం లేదు కదా, ఒక సమావేశం కూడా పెట్టలేదు. టైం ఏమో దగ్గర పడుతుంది. ఇంకా బీజేపీ గ్రోత్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పరీక్షించుకోవాలన్నా అటువంటి సభలు పెట్టకపోతే ఇంకే ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళ అధినాయకత్వం చూసుకోవాలి, మనం ఏం చేస్తుంది దానికి. అంటే అది కూడా లోపం వీళ్ళదేనా అని అనేది? అంతే కదా, లోపం ఇక్కడే ఉందా పైన ఉందా అని? పైన ఎందుకు ఉంటది? పైన నేను రానంటే కదా నువ్వు పెడతాలి కదా సభ. నా వల్లగా తెలుగుదేశంతో పొత్తు లేకపోతే నేను పెట్టలేనంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు విశాఖపట్నంలో సభ పెట్టారు, అప్పుడు భారీ సభ 1,00,000 మందితో జరిగింది. వెస్ట్ గోదావరిలో జరిగింది, వచ్చారు కదా జనం, ప్రిపేర్ చేశారు కదా. ఇప్పుడు సంఘ పరివార సంస్థలు అందరితో మాట్లాడి మేము విజయవాడలో సభ పెడుతున్నాం, ఓ 50,000 మందిని పోగేస్తాం, లేకపోతే విశాఖపట్నంలో సభ పెడతాం 1,00,000 మందిని పోగేస్తాం అని మీరంటే వస్తారు. అప్పుడు సంఘ పరివారం నుంచి ఇదిగో విహెచ్పి నుంచి ఎంతమంది వస్తారు, ఏబీవీపీ నుంచి ఎంతమంది వస్తారు, ఆర్ఎస్సీ నుంచి ఎంతమంది వస్తారు అని అడిగితే వాళ్ళకి. కానీ ఒకటిసారి ఏంటంటే ఫైల్ ఎక్కడ పెండింగ్ లో పడింది, ఎందుకంటే ఒక సోమవీర్రాజుకి తెలియదు, ఒక పురంధేశ్వర్ గారికి తెలియదు, మొన్న వచ్చిన ఆయన ఎవరు శివప్రకాష్ జీ ఆయనకి తెలియదు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరికి తెలియదు ఏ విషయంలో. ఏం తెలియాలి నాకు అర్థం కాదు. అసలు పొత్తు ఉంటుందా లేదా, సింగిల్కి వెళ్ళాలా లేదా, ఎవరికి చెప్పాలి? అది ఎందుకు కావాలి నీకు అసలు? పొత్తు నేను ఉందంటే నువ్వు మాట్లాడు, అసలు పొత్తు సంగతి నీకెందుకు పని చేసుకుంటారు అంటే రోజు పొత్తుందా పొత్తు లేదా అంటే అలాగని చేయట్లేదు కదా వీళ్ళు. అది మరి వాళ్ళ తప్పు, అది నీ పని నువ్వు చేసుకోరా బాబు. 175 చోట్ల అప్లికేషన్ తీసుకో అని చెప్పాక నువ్వు ఆ 10 మందిని రోజు మీటింగ్ లెటర్ అని చెప్పడం మానేసేసి పొత్తుండదా పొత్తు లేదా ఈ లిస్టు చూసు, పొత్తుండదా పొత్తు లేదని వాళ్ళని అడిగితే ఎట్టుంటది? రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా టీడీపీ నడిపిస్తుందా? చంద్రబాబు గారు హయాంలోనే వెళ్తుందా? ఆయనతో కలిసి ఉండాలనే కోరుకుంటుందా? అనుకోను కానీ తెలుగుదేశం పార్టీతో కలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు, అందుకనే ముందడుగు వేయలేకపోతున్నారు. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి బీజేపీ నుంచి అయితే క్లారిటీ రావాల్సి ఉంది ఖచ్చితంగా. మోడీ సమావేశం మరి క్యాన్సిల్ అయిందా, లేదంటే నిజంగా షెడ్యూల్లో లేదా, లాస్ట్ మినిట్ లో తీసేశారా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిజంగా ప్రిపేర్డ్ గా లేదా? ఏం జరగబోతుంది? ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పురంధేశ్వర్ గారు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.